హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో CMF ఫోన్ 1కి సంబంధించి కంప్లీట్ కెమెరా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. దాదాపు 350 ఫోటోల దాకా నేను తీశాను. ఆల్మోస్ట్ అన్ని శాంపిల్స్ కూడా నేను ఈ వీడియోలో పెట్టి ఎక్కడెక్కడ ఏ శాంపిల్ బాగుంది డ్యూరేషన్ తగ్గించి మీకు పెట్టడానికి ట్రై చేశాను. వీడియో శాంపిల్స్, ఫోటో శాంపిల్స్ అన్ని ఒకసారి చెక్ చేయండి. ఈ ఫోన్ మీద మీకు ఒక క్లారిటీ వచ్చేసింది కెమెరా వైస్ అసలు దీన్ని పర్చేస్ చేయాలా వద్దని. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను గూగుల్ డ్రైవ్ లింక్ ఇస్తున్నాను. నేను క్యాప్చర్ చేసిన ఎంటైర్ గ్యాలరీ ఆ డ్రైవ్ లో పెట్టి డ్రైవ్ లింక్ మన టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేస్తాను. కొద్దిగా టెలిగ్రామ్ ఛానల్ లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ CMF 1 డ్రైవ్ లింక్ అని చెప్పి పోస్ట్ చేస్తాను. అక్కడ కావాలనుకుంటే ఇమేజెస్, వీడియోస్ అన్ని కూడా ఇన్ డీటెయిల్ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో చిన్న విషయం, ఈ ఫోన్ ఎవరు నాకు పంపించింది కాదు, CMF వాళ్ళు నాకేం పంపలేదు. నేను పర్చేస్ చేసుకొని మీకు కెమెరా సింపుల్స్ అయినా ఫుల్ రివ్యూ వీడియోస్ అయినా పోస్ట్ చేస్తాను. రివ్యూ అయిపోయిన తర్వాత ఎలాగో ఈ ఫోన్ నేను అమ్మేస్తాను. ఒకవేళ ఈ ఫోన్ ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే 14,000కి నేను ఇద్దాం అనుకుంటున్నా. ఇన్స్టాగ్రామ్ లో తరుణ్ తెలుగు టెక్ అనే ఐడి ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొనుక్కోవాలనుకునే వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. 14,000కి మీ అడ్రస్ కనుక పెడితే నేను అక్కడికి వెంటనే మీకు షిప్ చేసేస్తాను నా రివ్యూ అయిపోయిన వెంటనే. అండ్ కొన్ని వీడియోస్ చేస్తున్నాను, జెన్యూన్ ఒపీనియన్ మీకు చెప్తున్నాను. ఒకవేళ కంటెంట్ నచ్చి వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉన్నా. సపోర్ట్ చేయండి. ఇంకా కాన్ఫిడెంట్ గా ఇంకా ఎన్నో వీడియోస్ మీ ముందు తీసుకొస్తాం. డే లైట్ కండిషన్ లో మీరు ఫోటోస్ తీసుకోవడానికి ఉపయోగించుకునే లెక్కైతే దీన్ని ఉపయోగించుకోండి. వీడియోస్ పరంగా మాత్రం పూర్ అవుట్పుట్ ఇస్తుంది. అసలు వీడియోస్ దీంట్లో 4K 30 FPS ఇచ్చారు. OIS సపోర్ట్ లేదు, అదొకటి మేజర్ డ్రాబ్యాక్ దీంట్లో. వీడియో EIS ఉన్నా OIS ఉన్నా కానీ డే లైట్లో తీసినా లో లైట్లో తీసినా వీడియో క్వాలిటీ అసలు బాలేదు. 4K అయినా 1080p అయినా అసలు బాలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఫోన్ 16,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో వస్తుంది. దాని మీద 1,300 రూపాయలు మీరు చార్జర్ కి ఇన్వెస్ట్ చేయాలి. 17,300 రఫ్ గా 17,500 రూపాయల ప్రైస్ పాయింట్ లో మనం ఈ కెమెరా డీటెయిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. నా వరకు అయితే 17,000కి ఇంకా జస్టిస్ చేయొచ్చు అన్నట్లు అనిపించింది. iQOO Z దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది. Edge 50 Fusion దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది. రేపు G85 వస్తే దాన్ని కూడా తెప్పించి దాన్ని కూడా చెక్ చేస్తా. రైట్ నో వన్ వర్డ్ లో చెప్పాలంటే డే లైట్ లో ఫోటోస్ తీసుకోవడం వరకు ఇది జస్టిస్ చేస్తుంది, కానీ లో లైట్ లో ఫోటోస్ కి అండ్ వీడియోస్ పరంగా బోత్ డే లైట్ అండ్ నైట్ లైట్ రెండింటిలో కూడా వీడియోస్ పరంగా ఫెయిల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో CMF 1 నుంచి రికార్డ్ చేస్తాను. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 1080p 60 FPS లో రికార్డ్ అవుతుంది. 4K ఆప్షన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి లేదు. నడుస్తున్న స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. 1080p 60లో చాలా జూమ్ ఇన్ అయ్యి వీడియో తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది. డీటెయిల్స్ కూడా ఏమీ కనబడట్లా, చాలా వరకు బొకే అయిపోయినట్లు అనిపిస్తుంది. కొంచెం బ్రష్ వేసి రుద్దినట్టు అనిపిస్తుంది. చూడండి, ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. డే లైట్లో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. అండ్ స్టెబిలైజేషన్ చూడండి, ఒకసారి నడుస్తున్నాను ఎలా ఉంది ఏంటనేది. అండ్ పైన డైనమిక్ రేంజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది డే లైట్ శాంపుల్. ఈ వీడియో నథింగ్ CMF 1 నుంచి రికార్డ్ చేస్తున్నాను. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS లో వీడియో రికార్డ్ అవుతుంది. డే లైట్ కండిషన్ వీడియో రికార్డ్ చేస్తున్నాను. మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ అవి చెక్ చేయండి. అండ్ ఒకసారి డైనమిక్ రేంజ్ పైకి చూపించు. డైనమిక్ రేంజ్ ఏ రకంగా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ నడుస్తున్నాను, మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. డే లైట్ శాంపిల్ ఈ రకంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో CMF 1 నుంచి రికార్డ్ చేస్తున్నా. డే లైట్ కండిషన్ వీడియో రికార్డ్ అవుతుంది. 1080p 60 FPS లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ అవి ఒకసారి చెక్ చేయండి. మెల్లగా ఒకసారి డైనమిక్ రేంజ్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. పైన స్కై కలర్స్ ఏ రకంగా ఉన్నాయి అండ్ నా స్కిన్ టోన్స్ ఏ రకంగా ఉన్నాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి. డీటెయిల్స్ ఏ రకంగా ఉన్నాయి, 1080p 60 FPS లో ఫుటేజ్ ఉపయోగించుకోదగ్గట్టు ఉందా లేదో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ఈ వీడియో శాంపుల్ చూడండి, 4K 30 FPS లో నేను రికార్డ్ చేశాను. డీటెయిల్స్ అయితే చాలా వరకు మిస్ అవుతున్నట్లు నాకు అనిపించింది. అండ్ స్టెబిలైజేషన్ కూడా ఇంకా అంత ప్రాపర్గా ఉన్నట్లు అనిపించలేదు. అండ్ ఇది 1080p 60 ఫ్రేమ్స్లో రికార్డ్ చేశా. ఇందులో స్టెబిలైజేషన్ అంతా బాగానే ఉంది. డీటెయిల్స్ పరంగా కొంచెం నాయిస్ ఎక్కువగా కనబడుతుంది, బట్ రెండు పరంగా కూడా ఫుటేజ్ అయితే అంత బాగాలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో CMF 4 నుంచి రికార్డ్ చేస్తున్నా. ఈవినింగ్ టైం రికార్డ్ చేస్తున్నాను. టైం వచ్చేసరికి 5:36 ఆ టైం అవుతుంది. ఫ్రంట్ ఫేసింగ్ 1080p 30 FPS మీ వీడియో రికార్డింగ్ ఈ రకంగా చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా ఇచ్చేసి మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ అవి ఒకసారి చెక్ చేసుకోండి. పైన ఒకసారి వైట్ బ్యాలెన్స్ ఏ రకంగా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మొత్తం వైట్ కలర్లో ఉన్న టెక్స్చర్ ఏం కనపడట్లా. అండ్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏ రకంగా క్యాప్చర్ చేస్తుంది ఏంటనేది. అండ్ నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ వీడియో CMF 1 నుంచి రికార్డ్ చేస్తున్నా. 4K 30 FPS రికార్డ్ అవుతుంది. ఈవినింగ్ టైం ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. నడుస్తాను, ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. అండ్ ఇంటర్నల్ ఆడియో ఎలా పిక్ చేసుకుంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్టెబిలైజేషన్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. EIS సపోర్ట్ ఉంది, OIS సపోర్ట్ లేదు. అండ్ టెక్స్చర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నా ఫేస్ డీటెయిల్స్ ఏ రకంగా ఉందో ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో CMF 1 నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి 1080p 30 FPS లో రికార్డ్ అవుతుంది. నైట్ టైమ్ కృష్ణ బ్యాచ్ నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. నైట్ టైం వీడియో శాంపిల్ తీసుకుంటే ఈ రకం ఉంది. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. వీడియో CMF 1 నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా 4K 30 FPS రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేయండి. EIS సపోర్ట్ ఉంది, OIS సపోర్ట్ లేదు. అండ్ నైట్ టైం వీడియో రికార్డ్ అవుతుంది. కృష్ణ బ్యాచ్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ అవి ఒకసారి చెక్ చేస్తున్నాను. ఈ వీడియో CMF 1 నుంచి రికార్డ్ చేస్తున్నా. 1080p 60 FPS లో రికార్డ్ అవుతుంది. నైట్ టైం వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీ కృష్ణ బ్యారేజ్ నుంచి వీడియో రికార్డ్ అవుతుంది. నడుస్తున్న స్టెబిలైజేషన్ చెక్ చేయండి. EIS సపోర్ట్ ఉంది, OIS సపోర్ట్ లేదు. 1080p 60 FPS లో డీటెయిల్స్ అవి రకంగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ నడుస్తున్న స్టెబిలైజేషన్ కూడా చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో CMF ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. నైట్ టైము, కాకపోతే పైన లైట్స్ అయితే కనబడుతున్నాయి.
నైట్ టైం మీకు లైట్ కండిషన్లో వీడియో రికార్డ్ చేసుకోండి. ఈ రకం ఉంది 1080p 60 fps వీడియో రికార్డ్ అవుతుంది. నడుస్తున్న స్టెబిలైజేషన్ అవి చెక్ చేసుకోండి. ఏఐఎస్ సపోర్ట్ ఉంది, ఓఐఎస్ సపోర్ట్ లేదు. 1080p 60 fpsలో మీకు వీడియో క్వాలిటీ అయితే ఈ రకం ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో CMF ఫోన్ 1 నుంచి రికార్డ్ చేస్తున్నా. 4K 30 fps రికార్డ్ అవుతుంది. నైట్ టైం వీడియో రికార్డ్ చేస్తారు, కాకపోతే పైన అయితే లైట్స్ కనబడుతున్నాయి. 4K 30 fps నైట్ టైం కొద్దిగా మీరు లైట్ కనుక అడ్జస్ట్ చేసుకుని వీడియో రికార్డ్ చేసుకుంటే ఈ రకం ఉంది. మెయిన్ ఇంటర్ మైక్రోఫోన్స్ మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. నడుస్తున్న స్టెబిలైజేషన్ ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ ఇప్పుడు ఫోటో శాంపిల్స్ చూద్దాం. రేర్ కెమెరా అవి డే లైట్లో తీశాను, నార్మల్ మోడ్లో, తర్వాత పోర్ట్రేట్ మోడ్స్ కూడా వస్తాయి. 1xలో మీరు ఫొటోస్ తీస్తున్నప్పుడు ఇమేజ్ చూడడానికి బాగుంటుంది, కానీ ఒకసారి మీరే చూడండి, మన ఫేస్ ఇంత క్లియర్గా ఉండదు, అంటే అంత సాఫ్ట్గా ఉండదు, ఇమేజ్ సాఫ్ట్ అవుతుంది. ఒక ముక్కలో చెప్పాలంటే బొకే, బ్యూటీ ఇవన్నీ ఎక్కువ యాడ్ చేసేస్తుంది. ఫోటో చూడడానికి బాగానే ఉంటున్నాయి, కానీ డీటెయిల్స్ లేవు, అంత న్యాచురల్గా లేవు, ఫోటోషాప్ చేసిన ఫోటోలు అయితే అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం, HDR ఆన్ చేసినప్పుడల్లా డైనమిక్ రేంజ్ ఎక్కువ చూపించడానికి ఫేసెస్ అన్నీ కూడా కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుంది, ఎక్స్పోజర్ కంట్రోల్ ఉండట్లేదు. డీటెయిల్స్ అన్నీ బాగానే ఉంటున్నాయి. దూరం నుంచి మనం క్యాప్చర్ చేసిన షాట్ కూడా ఇలా జూమ్ చేసి చూసుకుంటున్నప్పుడు పర్లేదు, లెటర్స్ అన్నీ కూడా కనబడుతున్నాయి. అండ్ పైన HDR కూడా బాగానే ఉంది, పైన క్లౌడ్స్ అవి కూడా యావరేజ్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది, కానీ అసలు తీసిపడడానికి అయితే లేదు. HDR పంతరం అంతా బాగానే ఉంది, కానీ హ్యూమన్ ఫేసెస్ చూపించడంలో కొంచెం ఎక్కువగా బ్యూటీ యాడ్ చేసినట్లు నాకు అనిపించింది. అండ్ కింద షర్ట్ టెక్స్చర్ కానివ్వండి, ఇవన్నీ మళ్ళీ నార్మల్గానే చూపిస్తున్నాయి. అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా బాగానే చూపిస్తున్నాయి. ఎక్కడన్నా బయట సీనరీస్ మనం రికార్డ్ చేసుకున్నా కానీ, ఫొటోస్ క్యాప్చర్ చేసినా కానీ జూమ్ చేసి చూసుకుంటున్నప్పుడు బాగానే ఉన్నాయి. బట్ ఓన్లీ ఫేస్ వరకు మాత్రమే కొంచెం బ్యూటీ ఎక్కువ యాడ్ చేసినట్లు నాకు అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ కూడా ప్రాపర్గానే మెజర్ చేసుకుంటుంది. హాలో డెప్త్ అనేది బాగానే ఇస్తుంది. కలర్స్ కొంచెం బూస్ట్ చేసినట్లు నాకు అనిపిస్తుంది. HDRలో ఆన్ చేసినప్పుడు మాత్రమే ఇలా చూపిస్తుంది. అండ్ నైట్ టైం మీకు ఏదన్నా లుమినేటింగ్ లైట్స్ ఏమన్నా బ్యాక్ సైడ్ ఉంటే వాటిని కూడా ప్రాపర్గానే తీసుకుంటుంది. LYT 600 సెన్సర్ యొక్క స్పెషాలిటీ ఇదే. బ్యాక్గ్రౌండ్లో లైట్స్ ఉన్నా కానీ వాటిని ప్రాపర్గా హాలోయింగ్ ఎఫెక్ట్ అయితే ఇచ్చిద్ది. అది వరకు బాగానే ఉంది. అండ్ కొంచెం మీరు ఈవినింగ్ టైం మీరు ఫొటోస్ క్యాప్చర్ చేసుకుంటున్నా కానీ డైలైట్లో క్యాప్చర్ చేసినట్లు మంచి పనితనమే చూపిస్తుంది. నాయిస్ ఎక్కువ కనబడట్లేదు రేర్ సైడ్ కెమెరా వరకు మాత్రం. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో ఎక్కువ నాయిస్ కనబడుతుంది. అండ్ జూమ్ రేంజ్ వచ్చేసరికి మ్యాక్సిమం 10xలో జూమ్ రేంజ్ అయితే ఉంది. 10x వరకు మీరు తీసుకోవచ్చు, కానీ 2x దగ్గర నుంచి కూడా డీటెయిల్స్ అనేవి మిస్ అయిపోతున్నాయి. మాక్సిమం 1x 1.2xలో మాత్రం బాగున్నాయి. నెక్స్ట్ ఇవి పోర్ట్రేట్ షాట్స్. 2xలో కూడా పోర్ట్రేట్ షాట్స్ ఉన్నాయి, వాటి శాంపిల్స్ కూడా మీకు వస్తాయి. పోర్ట్రేట్లో మాత్రం కొంచెం ఎడ్జ్ డిటెక్షన్ ఒక 1 to 5% వరకు మిస్ అవుతుంది. రిమైనింగ్ పోర్ట్రేట్ షాట్ అంతా బాగుంది. బ్యాక్గ్రౌండ్ కూడా ఆల్మోస్ట్ ఒక DSLRలా అయితే ఇది బ్యాక్గ్రౌండ్ డెప్త్ చేస్తుంది, అంటే బొకే ఎఫెక్ట్ యాడ్ చేస్తుంది. కానీ నా వరకు మాత్రం ఇనీషియల్ ఇంప్రెషన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా నచ్చినాయి, కానీ ఇది ఎక్కడ కూడా డెప్త్ ఇన్ఫర్మేషన్ తీసుకోవట్లేదు. అంటే మీ పక్కన ఉన్న ప్రోడక్ట్ని కొంచెం తక్కువ బొకే చేసి, దూరం ఉన్న ప్రోడక్ట్ని ఎక్కువ బొకే చేసేలాగా అలా ఏమీ తీసుకోవట్లేదు. జస్ట్ హ్యూమన్ని మాత్రం ఇది డిటెక్ట్ చేస్తుంది. వెంటనే ఇంకా బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని ఒక స్టిక్కర్ కట్ చేసి బ్యాక్గ్రౌండ్ మొత్తం డెప్త్ ఎఫెక్ట్ యాడ్ చేసినట్లు బ్లైండ్గా డెప్త్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసేస్తుంది. అది ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేది అనిపించింది. బట్ 15,000 16 ఆ ప్రైస్లో ఇందులో వచ్చే ఫోన్స్తో కంపేర్ చేస్తే పోర్ట్రేట్ షాట్స్ బాగా ఇస్తున్నాయని చెప్పాలి. అండ్ పోర్ట్రేట్ 2xలో మీరు కొంచెం సబ్జెక్ట్కి దగ్గరగానే ఉండండి. మరీ దూరంగా ఉండి 2xలో తీస్తే మాత్రం కొంచెం మిస్ అయిపోతుంది. దగ్గరగా ఉండి తీసిన షాట్స్ ఇవి అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చినాయి. బట్ పక్కనున్న ఇమేజ్, అంటే పక్కనున్న ఒకవేళ ప్లాంట్స్ కానివ్వండి, ఇంకోటి ప్రోడక్ట్ ఏదైనా పెట్టుకుంటే మాత్రం వాటిని ఎడ్జ్ డిటెక్షన్ అయితే వాటికి ప్రాపర్గా తీసుకోలేకపోతుంది. అవన్నీ చిన్న మైనర్ థింగ్స్ మాత్రమే. డేలైట్లో నార్మల్ మోడ్ పరంగా అండ్ పోర్ట్రేట్ మోడ్ పరంగా, పోర్ట్రేట్ 2xలో కానీ అన్నింటిలో కూడా ఫొటోస్ అయితే బాగానే ఉన్నాయి, కానీ కొంచెం బ్రష్ చేసేస్తుంది. వైట్ బ్యాలెన్స్ ఎక్కువైపోతుంది, హైలైట్స్ అన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి, కాంట్రాస్ట్ లెవెల్స్ అవన్నీ కూడా ఎక్కువగానే చూపిస్తుంది. న్యాచురల్ ఫోటోలు అయితే అనిపించలేదు, అదొకటే కంప్లైంట్. ఎవరైతే ఇలా బ్యూటీ యాడ్ చేసిన ఫోటోస్ ఇష్టపడతారో వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ స్టిల్స్ ఇచ్చినప్పుడు కూడా మీరు డైలైట్ కండిషన్లో మంచి ఫోటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెల్ఫీ కెమెరా శాంపిల్స్ చూడండి నార్మల్ మోడ్లో. ఇక్కడ చూడండి కొంచెం సాచురేషన్ లెవెల్స్ అనేవి కొంచెం ఒక 5% కొంచెం పెరిగినట్లు నాకు అనిపించింది. అండ్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ 0, మొత్తం బ్యూటీ యాడ్ చేసి పడేస్తుంది. కలర్స్ బ్లాక్ని కొంచెం ఎక్కువగా చూపిస్తుంది. అండ్ కట్స్ కూడా అన్నీ ఎక్కువగా కనబడుతున్నాయి. షార్ప్నెస్ లెవెల్స్ కానీ అవి మిస్ అయిపోతున్నాయి. ఓన్లీ వైట్ బ్యాలెన్స్ మాత్రమే పెంచేసి, హైలైట్స్ అవి పెంచేసి, సాచురేషన్ లెవెల్స్, సాఫ్ట్నెస్ ఇవన్నీ కొంచెం పెంచేసి యాక్చువల్ అవుట్పుట్ బయటికి చూపిస్తుంది. కాకపోతే ఇవి వివో ఫోన్స్లో, ఒప్పో ఫోన్స్లో మేబీ వర్కౌట్ అవ్వచ్చేమో, కానీ నథింగ్ లాంటి బ్రాండ్ నుంచి అయితే ఇంత బ్యూటీని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ బ్యాక్గ్రౌండ్లో సెల్ఫీ కెమెరా పరంగా డైనమిక్ రేంజ్ కూడా అంత ప్రాపర్గా ఏమీ లేదు. HDR పరంగా రేర్ సైడ్ కెమెరాలో బాగుంది, కానీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి అంత ఏమీ లేదు. అండ్ లైట్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. మరి లో లైట్లోకి వెళ్ళినప్పుడు మాత్రం చాలా వరకు ఇమేజ్ షేక్ అయిపోయింది. నెక్స్ట్ లో లైట్ శాంపిల్స్లో చూపిస్తా. బట్ ఇప్పుడు ఒకసారి మనం సెల్ఫీ కెమెరా పరంగా పోర్ట్రేట్ షాట్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. డైలైట్ శాంపిల్లో పోర్ట్రేట్ మోడ్ తీశాను. ఇవి HDR ఆన్లోనే ఉన్నాయి, HDR ఆటోలో పెట్టాను. మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు ఆన్ పాయింట్ మనకి బొకే యాడ్ చేస్తుంది, అంటే ఆన్ పాయింట్ ఎడ్జ్ డిటెక్షన్ అంతా బాగానే ఉంది. రేర్ సైడ్తో కంపేర్ చేస్తే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఎడ్జ్ డిటెక్షన్ బాగుంది,
కానీ డీటెయిల్స్ అనేవి మిస్ అయిపోతున్నాయి. బోత్ నార్మల్ మోడ్ అండ్ పోర్ట్రేట్ మోడ్ రెండింటిలో కూడా బ్యూటీ ఎక్కువ యాడ్ చేసేస్తుంది. ఈ బ్యూటీ ఒక్కటి కాకుండా మిగతాదంతా కూడా ఫోటో అయితే బాగానే ఉన్నట్లు అనిపించింది. కానీ కొంచెం షేక్ చేసినా కానీ ఆల్మోస్ట్ ఇమేజ్ మనకి షేక్ అయిపోయింది. కొంచెం షేక్ లేకుండా అలా పట్టుకోండి. ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ ప్రాసెసింగ్ టైం తీసుకుంటుంది. ప్రాసెసింగ్ అయిన తర్వాత ఫోటో బాగుంటుంది. రా ఫోటో మీరు చెక్ చేసుకుంటే మరీ వైట్ ఎక్కువ బ్రష్ కొట్టేసినట్లు అనిపిస్తుంది. బట్ ఒక 2 సెకండ్స్ ప్రాసెసింగ్ టైం ఇవ్వండి, ఆ తర్వాత ఫోటో అయితే బాగానే ఉండిద్ది. కానీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నాట్ అప్ టు ద మార్క్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది మాల్ లైట్ కండిషన్లో ఫొటోస్ తీసాము. ఇది షాడోస్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి అండ్ కెమెరా కూడా ఫ్లిక్కర్ అవుతుంది. మాల్లో మీరు ఒకవేళ వీడియోస్ రికార్డ్ చేసుకోవాలనుకున్నా కానీ కంప్లీట్గా ఫ్లిక్కర్ అవుతున్నాయి. మీరు 4K 30 పెట్టినా 1080p 60/30 పెట్టినా కానీ ఫ్లిక్కర్ అవుతున్నాయి. ఇమేజ్ కూడా మీరు కొంచెం స్టేబుల్గా పెట్టుకొని క్యాప్చర్ చేసుకోండి. ఇవన్నీ ఈవినింగ్ లైట్ కండిషన్లో తీసాను. చాలా వరకు షేకీగా వస్తున్నాయి ఫొటోస్. మీకు బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఇన్ఫర్మేషన్ కూడా అంత ప్రాపర్గా ఏమీ లేదు. నైట్ శాంపిల్స్ అయితే కలర్స్ వరకు బాగా చూపిస్తుంది, కానీ సబ్జెక్ట్ని ఇవన్నీ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఫోటోషాప్లో బ్యాక్గ్రౌండ్ ఏదో కొంచెం షాడో యాడ్ చేసినట్లు అనిపిస్తుంది. నార్మల్గా మీరు ఒకవేళ సీనరీ రికార్డ్ చేసుకోవాలి, సీనరీ ఫోటో తీసుకోవాలనుకుంటే బాగానే ఉంటున్నాయి. లైట్ వెలుగుతున్నా కానీ వాటిని ప్రాపర్గా ప్రాసెస్ చేస్తుంది, కానీ హ్యూమన్స్ చూపించడంలో మాత్రం చాలా వరకు ఫెయిల్ అవుతుంది. నాకు పర్టికులర్గా మాత్రం నైట్ టైం అసలు ఈ కెమెరాని సజెస్ట్ చేయాలన్నట్లు అనిపించలేదు. ఒకవేళ మీరు గ్రూప్ సెల్ఫీస్ తీసుకోవాలనుకున్నా, గ్రూప్ ఫోటోస్ తీసుకోవాలనుకున్నా నైట్ టైం మాత్రం హైలీ నాట్ రికమెండెడ్ ఈ కెమెరా. మీరు ఒకవేళ దూరంగా ఉన్న ఫొటోస్, దూరంగా ఉన్న లైట్స్ ఏమైనా క్యాప్చర్ చేయాలనుకున్నా కానీ ఆ గ్లో ఎఫెక్ట్ ఎక్కువగా చూపిస్తుంది. అండ్ డీటెయిల్స్ క్యాప్చర్ చేయడంలో ఒకవేళ హ్యూమన్ ఉంటే బ్యాక్గ్రౌండ్ గ్లో ఎఫెక్ట్ ప్రాపర్గా తీసుకోవట్లేదు. ఒకవేళ మీరు గ్లో మీద అంటే వెనుకున్న లైట్ మీద కానీ మీరు ట్యాప్ చేస్తే కంప్లీట్గా మిమ్మల్ని షాడో డార్క్ చేసేస్తుంది. అక్కడ మాత్రం ఇంకా బాగా పనిచేయాలన్నట్లు అనిపించింది. ఇవన్నీ సాఫ్ట్వేర్ అప్డేట్లో మేబీ ఫిక్స్ చేయొచ్చు, ఫిక్స్ చేయకపోవచ్చు. బట్ రైట్ నో మాత్రం నైట్ టైం హైలీ నాట్ రికమెండెడ్ ఈ కెమెరా. ఇవన్నీ నార్మల్ మోడ్స్లో మీరు చూస్తున్నారు, ఇవన్నీ స్టేబుల్గానే పట్టుకున్నవి. కాకపోతే ఒకవేళ సబ్జెక్ట్ కొంచెం కదిలినా లేదా ఓఎస్ కెమెరాస్ మనం ఫోటో తీసేటప్పుడు గాలి వచ్చి కొంచెం అటు ఇటు కదిలినా కానీ ఇమేజ్ అనేది షేక్ అయిపోతుంది. కలర్స్ మాత్రం లో లైట్లో కూడా కెమెరాస్లో కొంచెం బూస్ట్ చేసినట్లే అనిపించింది. బట్ చూడడానికి బాగున్నాయి, కాకపోతే కొంచెం షేక్నెస్ అనేది తగ్గించాలి. ఇది నాకు తెలిసి మనం పట్టుకోవడంలో కాదు, ఖచ్చితంగా వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ రోల్అవుట్ చేయాలి. ఫొటోస్లో కొంచెం స్టెబిలైజేషన్ అయితే అంత ప్రాపర్గా లేదు. మరీ ముఖ్యంగా నైట్ టైం ఆ ఫొటోస్ అనేవి కొంచెం ఇంకా స్టేబుల్గా రావాలి. బట్ తీసినంత వరకు అయితే బాగానే ఉన్నాయి. హ్యూమన్స్ని కాకుండా సీనరీస్ వరకు బాగున్నాయి. హ్యూమన్స్కి అయితే అంత ప్రాపర్గా ఏం అనిపించలేదు. ఇక్కడ మీరు కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నార్మల్ మోడ్లో క్యాప్చర్ చేసినవే నైట్ టైం. అండ్ దూరంగా ఉన్నవి కూడా క్యాప్చర్ చేశాను, జూమ్ లైట్లో ఉన్నవి కూడా క్యాప్చర్ చేశాను. అండ్ బ్యాక్గ్రౌండ్స్ అంటే కలర్స్ని కూడా ఎక్కువ వర్క్ చేశాను. ఇక్కడ గ్రీన్ కలర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, కొంచెం ఎక్కువ బూస్ట్ చేస్తుంది. అండ్ వెనకన్నా అంబేద్కర్ స్టాచ్యూ కూడా గోల్డ్ కలర్ ఎక్కువ బూస్ట్ చేస్తుంది. అండ్ స్కై కూడా ఆర్టిఫిషియల్ స్కై చూపించడానికి అండ్ టెక్స్చర్ ఆర్టిఫిషియల్గా చూపించడానికి కొంచెం ఎక్కువ ట్రై చేసింది. అండ్ మెక్డొనాల్డ్స్ ఇలాంటి ఆర్టిఫిషియల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాత్రం లైట్ ఎక్కువ ఇల్యూమినేటింగ్గా ఉండిద్ది కాబట్టి కార్స్ కానీ ఇంకోటి ఏదైనా ఇమేజెస్ మీరు పెట్టుకున్నప్పుడు, ప్రొడక్షన్ పెట్టుకున్నప్పుడు ఎక్స్పోజర్ మన మీద ఎక్కువ పెట్టేసి బ్యాక్గ్రౌండ్ మాత్రం బాగానే చూపిస్తుంది. ఇక్కడ నుంచి నైట్ టైం సెల్ఫీ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నా వెనకాల ఏదో డ్రాప్ షాడో అబ్జర్వ్ చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. డ్రాప్ షాడో ఆర్టిఫిషియల్గా యాడ్ చేసినట్లు లైట్ ఎక్కువ ఉన్నప్పుడు. లైట్ లేని సిచ్యువేషన్స్లో అయితే బాగానే క్యాప్చర్ చేస్తుంది, కాకపోతే ఆ షేక్ అనేది ఎక్కువ కనబడుతుంది. బ్యాక్గ్రౌండ్లో ఆబ్జెక్ట్స్ కనుక మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటే అంటే వెహికల్స్ కానీ ఇంకోటి ఉంటే అక్కడ కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నాం. అండ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒకవేళ ఏదైనా లైట్ వచ్చినా కానీ దాన్ని ప్రాపర్గా అనలైజ్ చేసుకోలేకపోతుంది. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎక్కువ లైట్ ఉన్నప్పుడు సమ్ టైమ్స్ పోర్ట్రేట్ షాట్ కూడా ఫెయిల్ అవుతుంది. ఆ ఫెయిల్ అయిన షాట్స్ కూడా ఇక్కడ నేను అటాచ్ చేశాను. అండ్ హెయిర్ కూడా ప్రాపర్గా చూపించలేకపోతుంది. అలానే ఎడ్జ్ డిటెక్షన్ కూడా డే లైట్లో ఉన్నంత పర్ఫెక్ట్గా అయితే లేదు. లో లైట్లో చాలా వరకు అసలు ఈ కెమెరాస్ పోర్ట్రేట్ అయినా నార్మల్ అయినా వీడియోస్ అయినా హైలీ నాట్ రికమెండబుల్. సో ఇవి ఓవరాల్గా ఫోటో అండ్ వీడియో శాంపిల్. సో ఇది చూసారు కదా ఓవరాల్గా CMF ఫోన్ 1కి సంబంధించి కంప్లీట్ కెమెరా రివ్యూ. ఓన్లీ మెంట్ ఫర్ కెమెరాస్ అయితే ఈ ఫోన్ మీరు పర్చేస్ చేయక్కర్లేదు. వెయిట్ చేద్దాం, G85 కూడా తెప్పించి దాన్ని కూడా కెమెరా రివ్యూ చెక్ చేసి రెండింటిని పక్కన పెట్టి చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.